నమస్కారం. కర్మ. అయ్యా నమస్కారం రైటర్ గారు. అయ్యా నమస్కారం. అమర్ రహే గారు బాగున్నారా? నేను అమర్ రహేను కాదు, నా పేరు అమర్, నిర్మాతను. కొంపదీసి నన్ను మర్చిపోయారేంటి అప్పుడే? మర్చిపోలేదండి, మీరు గుర్తున్నారు. కూర్చోండి. థ్యాంక్స్. అమ్మ బతికించారు. ఇంతకీ నా విషయం ఏం చేశారు? ఏ విషయము? ఏ విషయం అని అలా అడుగుతారేంటి? కథ రాయమని మీకు 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను కదా. ఓ అదేనండి, దయ్యాల కథ. గుర్తుందా, మర్చిపోయారా? అదేంటండి, ఏదో ₹1 కోటి ఇచ్చినట్టు బిల్డప్. మీరు ఇచ్చింది 2 లక్షలే కదా. అయినా నేను ఎక్కడికి పోతాను? అయ్యా మహాప్రభు, మీకేం తెలుసు నా ఇబ్బందులు. 2 లక్షలు ఇచ్చి 6 నెలలైంది. ఫోన్ చేయరు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇంతకీ కథ రాశారా లేదా? రాయకపోతే నా డబ్బులు నా ముఖాన కొడితే వెళ్ళిపోతా. చూడండి, డబ్బు తీసుకోవడమే కానీ తిరిగి ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు. అది నా పాలసీ కాదు. మీరు నా ఇబ్బందిని అర్థం చేసుకోరు. మీరు గుర్తున్నారు, మీరు ఇచ్చిన డబ్బు గుర్తుంది. ఈ చిన్న పనికి మీ గుమస్తాన్ని పంపించచ్చు కదా. మీరు రావడం దేనికండి? భలే చెప్పారు. ఇంతకీ కథ విషయం తెలుతలేదు. వస్తున్నా ఆ పాయింట్కే వస్తున్నా. మీ కథ హర్రరు అంటే దెయ్యాలు, చేతబడులు. మీకు అసలు విషయం చెప్పలేదు. అదేంటో ఇప్పటికైనా సెలవు ఇవ్వండి. చెబుతా. మీకెప్పుడికి తొందరే. నాకు దెయ్యాలంటే భయం. చేతులు కాళ్ళు వణుకుతాయి. ఇంతకు కథ రాయలేనంటారు? డబ్బు తీసుకొని కథ ఎందుకు రాయను? తప్పకుండా రాస్తా. అదే మీ పనిలోనే ఉన్నాను. అదెప్పుడో? నాకు భయం పోయినప్పుడు తప్పక రాస్తా. మీకు భయం ఎప్పుడు పోతుంది? నాకేం తెలుస్తుంది? నాకు భయం పోయినప్పుడు మీ కథ రాసి ఊళ్ళో పెట్టిస్తా. అయ్యో, ఇది అయ్యే పని కాదు కానీ బుద్ధి తక్కువై మీ సంగతి తెలియక వచ్చాను. నేను ఇచ్చిన అడ్వాన్సు వెనక్కి ఇవ్వండి. సారీ అండి, అడ్వాన్స్ అయితే వెనక్కి ఇవ్వలేను. అది నా పాలసీ కాదు. ఎలాగో 6 నెలలు అయిపోయింది. ఇంకొక 6 నెలలు ఓపిక పట్టండి. మీ కథ రాసి మీకు ఇస్తాను. ఓపిక పట్టండి. అంతేనా? అంతేనాయా? అంతే. ఎన్నిసార్లు చెప్పినా అంతే. కర్మరా బాబు, కర్మ. భలే వాళ్ళండి మీరు.